ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वार्कमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ఈరోజు మనం బాబా రామ్దేవ్ జీ చెప్పేటటువంటి యోగా ప్యాకేజీలో భాగంగా ఆసనాలని సాధన చేస్తూ నేర్చుకుందాం. ఆసనాలు చాలా ఉన్నాయి అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది. ఎన్ని ఆసనాలు ఉన్నాయి అని చెప్పంటే ఈ సృష్టిలో జీవరాశులు ఎన్ని ఉన్నాయో అన్ని ఆసనాలు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని చెప్పంటారు. 84 లక్షల ఆసనాల్ని ఒక మానవుడు సాధించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. కొంతమంది పెద్దలు 84 ఆసనాలు చేస్తే సరిపోతుంది అన్నారు. అయితే ఈ ఆసనాలు చేయడం అనేటువంటిది కేరళ సంహిత, హఠయోగ ప్రదీపిక, హఠరత్నావళి ఇలాంటి గ్రంథాల్లో చెప్పబడ్డాయి. పతంజలి ముని చెప్పినటువంటి ఆసనం ఒకటే. ఏమిటది అని చెప్పంటే స్థిర సుఖమపి ఆసనం. స్థిరంగా నువ్వు సుఖంగా కూర్చో. నువ్వు ఎలా కూర్చున్నా అది ఆసనమే. సుఖాసనంలో కూర్చుంటారా, దండాసనంలో కూర్చుంటారా, కుర్చీలో కూర్చుంటారా, ఎలా కూర్చుంటారో అనేటువంటిది మీ ఇష్టం. కాళ్ళు చాపుకొని కూర్చుంటారా, ముడుచుకొని కూర్చుంటారా. అయితే దానికి ఉండవలసినటువంటి నియమం ఏమిటి అని చెప్పంటే శిరోగ్రీవం సమం కాయం అని చెప్పి భగవద్గీత 6వ అధ్యాయంలో చెప్పబడింది. మీ యొక్క తల, మెడ, కాయము అంటే మొండె భాగం అన్నీ కూడా నిటారుగా ఉండాలి. ఇది ధ్యానం కోసం చేసేటటువంటి. ఈ ఆసనాల్ని మనం 3 రకాలుగా విభజించవచ్చు. ధ్యానాత్మక ఆసనాలు, ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి ఆసనాలు, ప్రదర్శనాత్మక ఆసనాలు. ధ్యానాత్మక ఆసనాల్లో ఇప్పుడు నేను కూర్చున్నటువంటి సిద్ధాసనము, పద్మాసనము, సుఖాసనము, దండాసనము, వజ్రాసనము, గోముఖాసనము ఇవి ముఖ్యమైనటువంటివి. గోముఖాసనము అంటే చేతులు అలా పెట్టక్కర్లేదు, ఇలా కూర్చోవడం. ఈ రకంగా మీరు కూర్చోవడం ధ్యానంలో ఇది ధ్యానాత్మక గోముఖాసనం.
అయితే ఆరోగ్య దృష్ట్యా చేసేటటువంటి ఆసనాలు మనం ఈ రోజుని ప్రారంభిద్దాం. మీరు కాళ్ళు చాపుకుని ఉన్నట్లయితే ఇది దండాసనం. కూర్చుని చేసే ఆసనాలన్నిటికీ కూడా ప్రారంభ స్థితి ఇది. ఇలా కూర్చుంటాం లేదా ఇలా కూర్చుంటాం, వెన్నెముక నిటారుగా పైకి పెడతాం. వజ్రాసనం నుండి చేసేటటువంటి ఆసనాలు అనేటటువంటి వర్గీకరణలో మనం మొదలు పెడుతున్నాము. అంటే ముందుగా మనం వజ్రాసనం వేస్తాం. ఈ వజ్రాసనము అనేటువంటిది ఇలా చేయొచ్చు. నేను వజ్రాసనం చేయలేనండి అన్నటువంటి వాళ్ళు సుఖాసనంలో చేయండి. కొన్ని ఇప్పుడు చేయబోయేటటువంటివి. వజ్రాసనం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఆసనం. దీనికి పేరు ఎందుకు వచ్చింది అని చెప్పంటే మీ శరీరాన్ని వజ్రంగా తయారు చేస్తుంది కాబట్టి. అంటే అంత కఠినంగా ఉండేలాగా, స్థిరంగా ఉండేలాగా, దృఢంగా ఉండేలా చేస్తుంది కాబట్టి దీన్ని మనం వజ్రాసనము అని చెప్పి అన్నారు. ఇది భోజనం చేసిన తర్వాత కూడా చేయొచ్చు. భోజనం చేసిన తర్వాత చేస్తే ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అందువల్ల దీనికి మనం వజ్రాసనము అనేటువంటి పేరు పెట్టారు. ఎందుకు జీర్ణం అవుతుంది అని చెప్పంటే, మనం ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో చేస్తున్నటువంటి తప్పు ఏమిటి అని చెప్పంటే, హాయిగా నించుని తింటున్నాము, బఫే భోజనము, లేదా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటున్నాము. డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటున్నప్పుడు కూడా మీ రక్త ప్రసరణ అనేటువంటిది కాళ్ళకి ఎక్కువగా జరుగుతుంది. అలా కాకుండా మీరు మఠం వేసుకుని కింద కూర్చుని భోజనం చేసేటువంటి వాళ్ళకి ఆహారము మీరు మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే జీర్ణక్రియ ప్రారంభం అవుతుంది. జఠరాగ్ని ప్రజ్వలనం అవ్వడం మొదలు పెడుతుంది. అప్పుడు కిందకి వెళ్ళడం తగ్గిపోయి మీ జఠరం వైపుకి, అంటే జీర్ణాశయానికి రక్త సరఫరా పెరుగుతుంది. అందువల్ల ఆహారం బాగా జీర్ణం అవుతుంది. మనం ఎలాగూ డైనింగ్ టేబుల్ మీద గట్రా కూర్చొని తింటున్నాం కాబట్టి భోజనం చేసిన తర్వాత మనం దీనికి ఒక 5 నిమిషాల సేపు, కనీసం పావుగంట వేయగలిగినట్లయితే మంచిది, ఈ ఆసనాన్ని వేయాలి. ఇంకా ఆరోగ్యం కోసం చేసేటువంటి ఆసనాల్లో మొట్టమొదటి ఆసనంగా బాబా రామ్దేవ్జీ చెప్పేటటువంటిది మండూకాసనం. మండూకము అని చెప్పంటే కప్ప. కప్ప ఎటువంటి స్థితిలో ఉంటుందో అలా మనల్ని మనం తీర్చిదిద్దుకుంటే మనం డయాబెటీస్ బారి నుంచి బయటపడవచ్చు, గ్యాస్ ప్రాబ్లం, అలాగే వెన్ను సాగుదల జరుగుతుంది. అయితే వెన్ను నొప్పి ఉన్నవాళ్ళు ఈ మండూకాసనాన్ని వేరే విధంగా చేయాలి. అది తర్వాత చూపిస్తాను. ముందు మండూకాసనం చేయడానికి మనం చేతుల్ని చాపి బొటన వేలిని లోపల పెట్టి 4 వేళ్ళని గుప్పెడు ముడిచి, ఈ రకంగా ఉంటుంది గుప్పెడ, బొడ్డు అటు ఇటు పెట్టుకుని గాలి బాగా పీల్చి పైకి సాగి ఈ రకంగా బిగించిన తర్వాత బొజ్జు కట్టి ఇటు పెట్టుకోండి. గాలి పీల్చి పూర్తిగా వదిలిపెట్టేసి ముందుకి వంగండి. దానిని పైకి ఎత్తండి. కిందకి వంగిన తర్వాత అంకెలు లెక్క పెట్టుకోండి. ఈరోజు 10 అంకెలు లెక్క పెడితే రేపు 15, 20 ఆ రకంగా. రెండోసారి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. బాబా ఇప్పుడు రెండవ పద్ధతి, ఎడమాల చేయి ఇక్కడ పెట్టుకుని
కుడి చేయి పెట్టి పూర్తిగా గాలి వదిలిపెట్టండి. బొజ్జు లోపలికి రాగండి, కిందకి వంగండి, తలని పైకి ఎత్తండి. ఇదే మెడ నొప్పి ఉన్నటువంటి వాళ్ళు, నడుము నొప్పి ఉన్నటువంటి వాళ్ళు ఈ పద్ధతిలో చేయాలి. ఇదే ఆసనాన్ని వజ్రాసనం వేయలేని వాళ్ళు మరి వాళ్ళు ఎలా చేయాలి? సుఖాసనంలో చేయండి. మీరు ఇలా కూర్చున్నారు, ఇలా పెట్టుకోండి, ఇంతవరకు చేయండి. కనీసం తలని కొంచెం పైకెత్తి చూడండి. అలాగే రెండవ పోజు. ఇప్పుడు రెండవ ఆసనం శశకాసనం. ఈ శశకాసనం చేసేటప్పుడు ఇవాళ వీటిని ఎందుకు పెట్టుకున్నాను అని చెప్పంటే మీకు తెలియడం కోసం. ఇది కానీ దిండు కానీ నాకు ఇది మెత్తగా ఉంది కాబట్టి నేను ఇది దీన్ని పెడుతున్నాను. ఇలా పెట్టుకోండి. ఇక్కడ కూడా ఇలా పెట్టుకోండి. ఇలా చెయ్యాలి, ఇలా వదిలేయాలి. ఇలా పెట్టి ఇది చెయ్యలేని వాళ్ళ కోసం, వజ్రాసనంలో వేసినప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి అనుకునే వాళ్ళ కోసం ఇక్కడ మీరు సాగుదలని ఇక్కడ నుండి ఈ చేతి యొక్క వేలు, మధ్య వేలు వరకు సాగుతోంది అనుకుంటూ వెనక్కి వెళ్ళండి. ఎంత వెనక్కి వెళ్ళగలరు అనేటువంటిది మీ కెపాసిటీని బట్టి ఉంటుంది. గాలి వదిలిపెడుతూ కిందకి రండి. మొదట్లో నుదురు పెట్టండి. ఇప్పుడు నేను అసలు ఈ ఆసనం ఎలా వేయాలి అనేటటువంటిది చూపించబోతున్నాను. ఏ ఆసనాన్నైనా బాబా రామ్దేవ్జీ 3 సార్లు 5 సార్లు అలా చేయమంటారు. డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు ఇందాక చేసినటువంటి మండూకాసనాన్ని 11 సార్లు నుంచి 21 సార్లు వరకు చేయొచ్చు, చెయ్యాలి. డయాబెటీస్కి చాలా అద్భుతమైనటువంటి ఆసనం అది. ఇలా పెట్టిన తర్వాత మొదట్లో మీ ఛాతీకి మోకాళ్ళు తగులుతుంటాయి. ఇంకా తల నేల మీద పెడతారు. తర్వాత ముక్కు పెట్టండి, గడ్డం పెట్టినట్టు వేసి ఆసనంలోంచి విశ్రాంతి స్థితిలోకి రావడానికి ఈ రకంగా పైకెత్తి కిందకి రండి. ఆసనాన్ని ప్రతి దాన్ని 3 సార్లు చేయడానికి ప్రయత్నం చేయండి. ఏ ఆసనాన్ని కూడా మీరు ఒకే ఒక్కసారి చేసేసి నేను చేసేసాను అని చెప్పి అనుకోకండి. రోజు రోజుకి మొదటిసారి కంటే రెండోసారి కంటే మూడోసారి కొంచెం శ్రమ తీసుకుంటూ, కొంచెం శక్తి పెడుతూ చేయండి. అలాగే 3వ ఆసనం ఉష్ట్రాసనం. ఎంత ముందుకు తోయగలిగితే అంత ముందుకు తోయండి. నాకు అందలేదండి అన్నవాళ్ళు చేతులు ఇలా పెట్టుకుని వెనక్కి. మీకు థైరాయిడ్ ఉందా, తలని బాగా వెనక్కి పెట్టండి. స్పాండిలైటిస్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు
పొత్తు కడుపులో తేడా ఉంది, మీ జెంటిల్స్ వాళ్ళు నడువును ముందుకు తోస్తూ ఉండండి. తొడల్లో తేడా ఉంది, వెనక్కి వంగుతూ ఉండండి. పద్ధతిగా చేసేటప్పుడు ఇలా చేయండి. ఇది ఉష్ట్రాసనం. ఈ ఉష్ట్రాసనంలో మొదటి పోజ్ ఇది. రెండో పోజ్ అని చెప్పంటే కాళ్ళు చాపింగ్ చేస్తాము. దాని తర్వాత ఆసనం అర్ధచంద్రాసనం. చంద్రుడు నిలవంకిలా ఉంటుంది, ఆ రకంగా తయారవడానికి ప్రయత్నం చేయాలి. చిన్నపిల్లలు బాగా బ్యాక్ వంగండి. మీ తల తీసుకెళ్ళి ఇక్కడ కాళ్ళకి తగిలేలా కూడా వంగవచ్చు. అయితే 30 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఒక 3 నెలల తర్వాత నేను చేయాలి ఇది అని చెప్పి అనుకోండి. ఆ రకమైనటువంటి బెండ్ కావాలి అంటే ఇక్కడ కాళ్ళు పడుకుని ఉన్నాయి. మీరు ఇక్కడ ఎంత లావు ఉన్నారో కాళ్ళ మధ్య కూడా అంత దూరం పెట్టుకోండి, పాదాల మధ్య కూడా అంత దూరం పెట్టండి. చేతులు కట్టండి. గాలి పీల్చుకుంటూ వెనక్కి వంగండి. గాలి వదులుతూ ముందుకు వస్తాం. వెర్టిగో ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఆసనం చేసేటప్పుడు కళ్ళు తిరిగేటటువంటి అవకాశం ఉంది. అందుచేత వాళ్ళు మరీ వెనక్కంట వంగిపోకండి. మొదట్లో కొంచెం కొంచెం చప్పున చేస్తే నెమ్మదిగా మీకు వెర్టిగో కూడా తగ్గుతుంది. రెండోసారి ఈ ఆసనంలో మీరు పెర్ఫెక్షన్ వచ్చింది అని చెప్పంటే మీ మ్యాట్కి ముందుకు వెళ్ళి మీరు చేస్తే మీ మ్యాట్ యొక్క ఈ కోసం మీకు కనిపించాలి. అది పెర్ఫెక్షన్ మనకి. చిన్నపిల్లలకు కాదు. చిన్నపిల్లలు అయినట్లయితే వాళ్ళు బ్యాక్ బెండ్లు బాగా చేయగలరు, వాళ్ళకి బాగా వస్తుంది. దాని తర్వాత ఆసనం వక్రాసనం. కాళ్ళని చాపుతాము, గండాసన స్థితిలో ఉన్నాము. కుడి కాల్ని మడత పెట్టండి. ఇక్కడ గ్యాప్ ఉండకూడదు. ఇలాగా ఇక్కడ గ్యాప్ వచ్చింది అని చెప్పంటే మీకు ఆసనం బాగా రాదు. దగ్గర గట్టా పెట్టండి. ఇక్కడ కూడా గ్యాప్ లేకుండా పెట్టండి. అప్పుడు మీ కుడి చేతిని ఎడమ హిప్ దగ్గర పెట్టండి. పెట్టగానే మీరు ఇలా టర్న్ అవుతారు. వెనక్కి చూడాలి. ఇలా పట్టుకుని చేయండి చాలు. నేర్చుకునే దశలో. ఆ తర్వాత దశలో కొంచెం ఇలా పెట్టండి. ఆ తర్వాత దశలో మోకాల్ని పట్టుకోండి. ఎలా పట్టుకోవాలి అని చెప్పంటే ఇలా పెట్టిన తర్వాత కాళ్ళని కొంచెం ఇలా తోసి, ఇందులో ఒక్కొక్క పద్ధతిలో చెప్తారు. కొంతమంది కాలు ఇటువైపు పెట్టి చేయండి అని చెప్పి అంటారు. ఇలా పట్టుకుని ఇలా తిరిగి పూర్తిగా వెనక్కి తిరగాలి. ఇది వక్రాసనం. వక్రాసనం తర్వాతి ఆసనం గోముఖాసనం. మీ కాలు యొక్క ఈ హిందీలో దీన్ని ఏడి అంటారు. దీన్ని మనం యాంకిల్ కాదు, ఇది చివరి భాగం. దీన్ని ఏమనాలి? బ్యాక్ పార్ట్ ఆఫ్ ది ఫుట్. దాని మీద కూర్చోవాలి. మీరు ఈ కుడి కాలుని జాగ్రత్తగా అలా తీసుకురావాలి. మీరు ఇది పెర్ఫెక్షన్ ముందు చెప్తున్నాను నేను. ఇలా తీసుకొచ్చాక ఈ కాలు ఏ స్థితిలో ఉందో ఈ కాలు కూడా ఆ రకంగా రావాలి. కుడి చేయి పైకెత్తండి, ఎడమ చేతులు వీపు మీద పెట్టండి, రెండు కలిపి పట్టుకోండి. పట్టుకోలేకపోయాను అని చెప్పంటే అధైర్యపడిపోకండి.
నేను చేయలేను అని చెప్పి అనుకోకండి. దీన్ని ఇలా పెట్టినప్పుడు మనకి తొడలు ఎక్కువ లావుగా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళు ఇలా పెట్టి చేయండి. కాళ్ళు ఇలా పెట్టుకోండి, లేకపోతే ఇక్కడికే వస్తుంది, కిందకు కూడా ఆనవు. ఆనకపోయినప్పటికీ చేతులను మాత్రం సరిగ్గా తీసుకోండి. ఇలా తీసుకొచ్చాక ఇక్కడ దాకా తీసుకెళ్ళండి. నెమ్మదిగా ఇలాగా అలా అలా అనుకుంటూ పట్టుకోండి. 2 వేళ్ళే పట్టుకోండి, 3 వేళ్ళు పట్టుకోండి, 4 వేళ్ళు పట్టుకోండి, 5 వేళ్ళు కూడా కలిసి ఉండేలాగా ప్రయత్నం చేయండి. ఇలా చేసినట్లయితే మీకు ఫ్రోజన్ షోల్డర్ అనేటువంటిది ఉండే అవకాశాన్ని మీరు తగ్గించుకోగలుగుతారు. అది జరిగేది. దీని తర్వాత వెల్లకిలా పడుకుని చేసేటువంటి ఆసనాలు. వెల్లకిలా పడుకుని చేసేటువంటి ఆసనాల్లో ముందుగా శవాసనం. ఇది శవాసనము. శవాసనం నుండి మనం చేతులు బోర్లించి కాళ్ళని దగ్గరకు చేర్చి బొటన వేళ్ళు 2 దగ్గరకు చేర్చి పాదాలను ముందుకు నొక్కిపెట్టి ఇక్కడ ఖాళీ లేకుండా కిందకి నొక్కిపెట్టి పైకి లేపండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 23 22 24 25 26 27 28 29 30. ఇది సాధన ద్వారా వచ్చినటువంటి ఇది. సాధన చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి ఇక్కడ కొంచెం లావుగా ఉండడం వల్ల ఇలా లేచి అలా పడేస్తుంటారు, లేదా 2 ఒకసారి లేవు. అటువంటి వాళ్ళు ఏమిటి చేస్తారు అని చెప్పంటే, మీరు మీ చున్నీ, ఆడపిల్లలైతే చున్నీ, మగపిల్లలైతే ఒక బెల్ట్ లేదంటే తాడు పెట్టుకుని ఇలా పట్టుకోండి. ఆ రకంగా మీరు చేసుకున్నట్లయితే మీకు ప్రయోజనం ఉంటుంది. అది ఆరంభ స్థితి మాత్రమే. చేయవలసిన స్థితి ఇది. అది దృష్టిలో పెట్టుకోండి. ఇది చేసేటప్పుడు నడుం నొప్పి ఉన్నవాళ్ళు దీన్ని చెయ్యవద్దు అని బాబా రామ్దేవ్ గారు చెప్తారు. వాళ్ళు ఇలా చేయండి. ఒక్క కాలుతోటే చేయండి. కొద్దిసేపు ఈ కాలుతో చేయండి, కొద్దిసేపు ఈ కాలుతో చేయండి. అవసరమైనట్టు ఇక్కడ చిన్న దిడ్డు లాంటితో మెత్తటి గుడ్డ ఏదైనా పెట్టుకోండి ఇక్కడ. అది మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. దీని తర్వాత ఆసనం నౌకాసనం. ఈ నౌకాసనము చేతులు ఇలా తొడల మీద పెడతాము. గాలి పీల్చుకుంటూ గాలి వదిలిపెట్టేసి ఇలా లేవాలి. నాకే కష్టం అవుతుంది. ఇది లాక్డౌన్ ఎఫెక్ట్. ఇది బొడ్డుకి పైన ఉండే పొట్టని తగ్గిస్తుంది. అయితే ఇక్కడ కొంచెం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ పట్టేసినట్టు అవ్వచ్చు. అది దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు కూడా స్టూల్ మీద కాళ్ళు పెట్టుకుని ఇలా లేవండి, లేదా ఇలా తాడు, లేదంటే స్ట్రెచ్ బ్యాండ్ అని చెప్పి దొరుకుతుంది. ఆ స్ట్రెచ్ బ్యాండ్లో గట్టిగా ఉన్నది తీసుకోండి. బాగా పలచగా ఉన్నది ఏంటంటే మీకు దీనికి బాగా ఉపయోగపడదు. గట్టిది వేరే ఉంటుంది. అది కలర్లను బట్టి ఉంటాయి. అందులో సిల్వర్ కలర్ తగినట్లయితే మీకు ఎక్కువ ఉపయోగపడుతుంది. అది చేస్తాము. దాని తర్వాత 3వ ఆసనము పవనముక్తాసనం. ఇలా పెట్టిన తర్వాత
నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఇలా లాగుతూ ఉండండి. లాగుతూ మీ ఛాతీకి మీ మోకాలు తగిలేలా ప్రయత్నం చేయాలి. అలాగే మీ యొక్క ఈ భాగము ఈ మడమ భాగము ఇక్కడ హిప్పుకి తగులుతూ ఉండాలి. పాదము ముందుకు నొక్కిపెట్టి ఉండాలి. దగ్గరగా ఇది సయాటికాకి మంచిది, కడుపులోంచి గాలి బయటికి పోవడానికి మంచిది, పొట్ట తగ్గడానికి మంచిది. అసలు చేయవలసిన పద్ధతి. రెండు కాళ్ళు కూడా ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. ఆ దృష్టిలో పెట్టుకోండి. అది అర్ధ పవనముక్తాసనం. పూర్ణ పవనముక్తాసనము అని చెప్పంటే పూర్తిగా చేస్తున్నాము. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత నడుము నొప్పి ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోండి, తలపైకి లేపకండి. మెడ నొప్పి తలనొప్పి ఉంటారు. నడుము నొప్పి ఉంటే తలని పైకి లేపకండి, దగ్గరికి లాక్కూడదు. నడుము నొప్పి లేకపోతే మధ్యలోకి పెట్టి ముందుకి వెనక్కి సైడ్కి ఇలా దొల్లచ్చు. ఇలా దొల్లడం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పంటే మీ నడుము నొప్పికి ఎవ్వరూ చేయనంత మంచి మసాజ్ జరుగుతుంది. తర్వాత ఆసనం మనం నేర్చుకోవాల్సినటువంటిది పాదాంగుష్ట నాసాస్పర్శాసనం. గాలి పీల్చుకుని కాళ్ళని పైకి ఎత్తుతారు, గాలి వదిలిపెడుతూ ముక్కుకి తగిలిస్తారు. ఇందులో కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది, మెడ నొప్పి ఉంటే తలని పైకి లేపవద్దు, ఇలా పట్టుకుంటే చాలు. ఈ ఆసనం వల్ల ఆడపిల్లలకి నార్మల్ డెలివరీ రావడానికి వీలుగా మీ పెల్విక్ బోన్ తయారవుతుంది. అలాగే హిందీలో ధరణి డిగ్జానా అని చెప్పి అంటారు. నాభి పక్కకు వెళ్ళడం. ఈ నాభి పక్కకు వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పంటే మనలో సమత్వం తగ్గుతుంది. పక్కకు అటు జరగచ్చు, వెనక్కి జరగచ్చు, ముందుకు జరగచ్చు, వెనక్కి జరగచ్చు. ఈ నాభి గురించినటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రం మోడర్న్ మెడికల్ సైన్స్లో లేనటువంటిది. ఏమవుతుంది, ఎలా తెలుసుకోవాలి దీని గురించి అని చెప్పంటే, మగవాళ్ళు అయినట్లయితే ఒక తాడు తీసుకోండి, మొలతాడు లాంటిది, మీ బొడ్డు దగ్గర పెట్టండి. ఆ రెండో కసుని మీ యొక్క ఈ ఛాతీ భాగంలో ముచ్చుక దగ్గరికి పెట్టండి, ఇక్కడికి పెట్టండి. మధ్య రెండింటిలోనూ సమానంగా ఆడినట్లయితే అది మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. అలా కాకుండా కొంచెం ఎగుడు దిగుడు వస్తుంది. అలా వచ్చినట్లయితే మీరు తేడాగా ఉన్నట్టు, కొంచెం అటు ఇటు. అలాగే దీన్ని నివారించడానికి ఏం చేస్తారు అని చెప్పంటే, నాభిని సరిచేయడం అని చెప్పంటారు. సరిచేయడానికి ఇప్పుడు మనం చెప్పినటువంటి పవనముక్తాసనము, పాదాంగుష్ట నాసాస్పర్శాసనము, కంధరాసనము, అదే సేతుబంధాసనము చేస్తారు. మరి ఆడపిల్లకి ఎలా తెలుస్తుందండి, జనరల్గా అందరికీ ఎలా తెలుస్తుందండి అని చెప్పంటే, మీరు రెండు చేతుల్ని ఇలా పెట్టండి. ఇలా అడ్డంగా ఉన్నటువంటి రేఖ, ఈ రేఖని ఈ రెండు కలిసి ఉన్నప్పుడు మీరు చిటికెన వేళ్ళ యొక్క పై గీతలను చూడండి. అలా చూసినట్లయితే అవి రెండు కలిసి ఉంటే, ఇది కలిసి ఉంటే ముందు కిందనే చూడాలి. ఇక్కడది చూసి ఇక్కడ కలిసి ఉంది అని చెప్పంటే మీరు సరిగ్గా ఉన్నట్టు, లేదు అన్నట్లయితే మీరు తేడాగా ఉన్నట్టు. ఆ తేడాన్ని సరి చేయడానికి ఏమిటి చేస్తారు అని చెప్పంటే, ఉత్తాన పాదాసనము, పాదాంగుష్టాసనము, పవన్ముక్తాసనము, కంధరాసనము చేయడము, కాళ్ళు జాడించడం.
అవి చేసేటప్పటికి మనం సమానత్వాన్ని తీసుకొస్తాయి ఇవి. దానివల్ల ఈ అటు ఇటు జారడం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పంటే మోషన్స్ అవ్వడం. కొన్ని పక్కన జరిగిపోయినట్లయితే మీ బ్రెయిన్ దగ్గర నుంచి మొత్తం తేడా వస్తుంది. అవి సెట్ అవ్వాలి అని చెప్పంటే మనం ఈ ఆసనాన్ని చేయడం ద్వారా పూర్తిగా సెట్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఆసనం మనకి మర్కటాసనం, కంధరాసనం. ఈ రెండింటి కోసం కొంచెం ముందుకు వస్తాను నేను, నా ఫోటో వైపు చూడలేదు. రైట్, థ్యాంక్ యూ. కంధరాసనం. ఇలా పట్టుకుంటాము. ఇది ఇంటి దగ్గర ఉన్నట్లయితే మీరు తక్కువ చేస్తారు. అదే యోగా క్లాస్, మీ యోగా క్లాస్లోకి వెళ్ళినట్లయితే పక్క వాళ్ళని చూస్తూ వీళ్ళకంటే నేను ఎక్కువసేపు ఉండాలి అనే భావం కలుగుతూ ఉంటుంది. అందువల్ల ఎక్కువసేపు చేస్తాం. అప్పుడప్పుడు ఇదే ఆసనంలో పోటీలు పెట్టుకున్నట్లయితే 6 నిమిషాలు 7 నిమిషాలు ఈ ఒక్క ఆసనంలో ఉన్నటువంటి వాళ్ళని మేము మా క్లాసుల్లో అబ్జర్వ్ చేస్తుంటారు. డౌన్. ఇందులో అడ్వాన్స్డ్ కూడా ఉంది, అది తర్వాత ఇంకొకసారి చూసుకుంటాం. మర్కటాసనం నడుము నొప్పి కోసం చేయడం. దీన్నే జఠర పరివర్తనాసనము అని చెప్పి కూడా అంటారు. కొంచెం వేగంగా చేస్తాను ఇవాళ. ఇలా పెడతాము. ఇది కిందకి వెళ్ళిపోయి అందడం లేదు అనే పద్ధతిలో కాకుండా ఇలా వచ్చేలా చేయండి. యువతల వైపు. ఇక్కడ దూరం ఎక్కువ అయిపోకూడదు, ఇలా అయిపోకూడదు, దగ్గరికి ఉండాలి. అది దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ లేచిపోకూడదు, ఇలాగా కిందకు ఉండాలి. అలాగే 2 మోకాళ్ళకి మధ్యలో గ్యాప్ రాకూడదు. ఇక్కడ మీకు నొప్పి పెడుతూ ఉంటుంది, పెట్టనివ్వండి, నష్టం లేదు. నొప్పి ఉంది అని చెప్పంటే తేడా ఉంది అని అర్థం. ఇప్పుడు కాళ్ళ మధ్యన దూరం పెడతాం. ఇక్కడ మోకాళ్ళ మధ్యన దూరం, పాదాల మధ్యనే దూరం. మొదట్లో ఇది ఈ మోకాలు కిందకి దిగదు. అప్పుడు ఏం చేస్తాము అని చెప్పంటే ఈ పాదం పెట్టి నొక్కుతాం. ఓకే, మీ చూపు ఎడమ చేతి యొక్క కుడివైపుగా ఉంది అన్నాను కాబట్టి ఎడమ చేతి యొక్క మధ్య వెలికిస్తారు. తలని కూడా తిప్పాలి, నొక్కుతూ నొక్కుతూ. ఒకవైపు సులువుగా అవుతుంది, ఒకవైపు కష్టంగా అవుతుంది. అంటే మన వెన్నుపూసలో కొంచెం తేడాలు ఉన్నాయి అని అర్థం. ఆ తేడాన్ని మనం సరి చేసుకున్నట్లయితే మనం దాని యొక్క ప్రయోజనాన్ని ఎక్కువ పొందుతాం. అలాగే ఈ మర్కటాసనంలో 3వ పద్ధతి ఎడమవైపు పెట్టడం. కుడికాలు ఎత్తడం, ఎడమవైపు పెట్టడం. పెట్టమా లేదా అని చెప్పి చూసుకుని పట్టుకుని కాలు ఇలా పెట్టారు అని చెప్పంటే నేను చేసేసానండి మర్కటాసనం అని అంటే అది మర్కటాసనం ఏం కాదు. ఇది మర్కటాసనం అంటే యువతల కాలు తిన్నగా ఉండాలి, ఈ కాలు కూడా తిన్నగా ఉండాలి. ఈ కాలులో కూడా వంకర ఉండకూడదు, ఈ చెయ్యి కింద ఉండాలి, ఈ భుజం లేచిపోయి ఉండకూడదు, కిందకి దించాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పైకి లేపండి, కిందకి దింపాలి. గాలి పీల్చుకుంటూ కాలు పైకి లేపుతాము, దించుతాము. ఇలా దించినప్పుడు ఇలా వచ్చేస్తే మనకి రానట్టు, మన నడువులో చాలా తేడా ఉన్నట్టు. పట్టుకోండి, ఇలా పట్టుకుని పక్కకి తిరగండి, ఇలా దింపండి, కాళ్ళు తిన్నగా పెట్టండి. ఈ కాలు ఇప్పుడు మేట నుంచి బయటకు వచ్చింది, అది చూసుకోవాలి మనం. ఆ రకంగా పెర్ఫెక్షన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఒక్క రోజులో వచ్చేస్తుంది అని చెప్పి అనుకోకండి.
ఒక్క నెలలో వచ్చేస్తుంది అని అనుకోకండి. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే 3 నెలల సమయం పడుతుంది. మీరు చెప్పినట్టుగా మీ శరీరం వింటాను. పర్ఫెక్ట్గా మొత్తం అంతా నేను నా పెళ్ళికి ముందు ఎలా ఉండేవాడినో అలా తయారవ్వాలి అని చెప్పి మీరు అనుకుంటే 9 నెలలు మళ్ళీ యోగమాత యొక్క గర్భంలో ఉండండి. అది బాబా గారు చెప్పేటువంటి మాట. ఇందులో 4వ పోజు, 2 కాళ్ళు ఎత్తండి, ఎడమ చేతిలో పెట్టండి. తిరిగి 2 కాళ్ళు అలా అంటించి రావాలి. డౌ దీని తర్వాత మనం థైరాయిడ్ కోసం, కంటి చూపు కోసం చేయవలసినటువంటి ఆసనములు 2 వెలకిట్రా పడుకుని చేసేవి. సర్వాంగాసనము, హలాసనం. ఈ సర్వాంగాసనం చాలా జాగ్రత్తగా చేయండి. ఇంకొక సహాయంతో చేయండి. ఒక్కరే చేసేటట్టయితే స్టూల్ లాంటి దాని యొక్క సహాయంతో చేయండి. మామూలుగా ఎలా చేస్తారో ముందు చూద్దాం. కాళ్ళు చాపి అప్, అలా పైకి తీసుకురావాలి. అలాగే నెమ్మదిగా కిందకి తీస్తే చేతులు ఇలా పెట్టేయకండి. ఎవరో చేశారని చెప్పి మీరు చేసేయకండి. కింద కట్ట నడుము మీద సపోర్ట్ తీసుకోండి. సపోర్ట్ లేకుండా చేయడం అనేటటువంటిది మనం చేసేటువంటిది కాదు, ప్రారంభ స్థితిలో చేసేది కాదు. సపోర్ట్ లేకుండా చేసేస్తాను అని చెప్పి అనుకుని పొరపాటున ఏదైనా జరిగినట్లయితే కబుక్కని పడిపోతారు, మెడ నొప్పి పెడుతుంది. అందుచేత సపోర్ట్ తోటి, ఇంకొకరి సహాయంతో చేయండి. గోడకి కాళ్ళు తన్నిపెట్టి పైకి రావడం కానీ, ఇలాగా స్టూల్ పెట్టుకుని స్టూలుతో ఇలా చేయండి. ఆ స్టూల్ సపలేక మంచం, మీ ఇంట్లో ఉండే మంచం ఇలా మీరు నెమ్మదిగా నెమ్మదిగా చప్పులు సాధన చేయండి. ఇది కొంచెం కఠినమైనటువంటి ఆసనం. ఆడపిల్లలు ఈ ఆసనం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ ఆసనాల్ని సాధ్యమైనంత వరకు పీరియడ్స్ టైంలో చేయకండి. ఇలా టాప్సీ టర్వీ ఆసనాలు అని చెప్పి అంటారు. అంటే కాళ్ళు పైకి పెట్టే ఆసనాల్ని అస్సలు చేయకండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా. దీని తర్వాత 3 ఆసనాలు బరువు తగ్గడం కోసం అంటూ చెప్తారు బాబా గారు. అవి 1 అర్ధహలాసనం. ఇది ప్రతి ఒక్కరూ సాధన చేయండి 3 ఆసనాలని. ఎందువల్ల అని చెప్పంటే, మనం యోగా చేయాలన్నటువంటి కోరిక కలగడమే మన అధిక బరువు. ఆ అధిక బరువు లేకపోయినట్టు మనం యోగా చేద్దామని అసలు అనుకోము. మనకి యోగా చేయాలి అన్నటువంటి సంకల్పం ఎప్పుడు కలుగుతుంది అని చెప్పంటే, మనలో ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడే. అనారోగ్యం వచ్చినప్పుడే చేసేటువంటిది కాదు యోగా అంటే. ప్రతి నిత్యము చేసేటువంటిది, ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది. ఇప్పుడు కాళ్ళని ఇలా ముందుకు దొక్కిపెట్టి, మీరు ఎప్పుడైతే పాదాలను ముందుకు దొక్కి పెడతారో మీ తొడలు టైట్ అవుతాయి. అది దృష్టిలో పెట్టుకోండి. నెమ్మదిగా పైకెత్తండి. స్టార్ట్ అనుకుని అంకెల్ లెక్క పెట్టండి. 1 2
3 4 5 6 7 8 9 10. వీడియో యొక్క పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తక్కువ చేశాను. ఇది 30 అంకెలు మినిమం చేయండి. డౌన్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా ఒక 3 సార్లు చేయండి. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10 20 30. 1 2 3 4 5 6 7 8 9 10 20 30. 1 2 3 4 5 6 7 8 9 10 20 30. ఇలా అయిన తర్వాత అలా మీరు శ్వాసలు తీసుకుంటున్నాము, దీర్ఘంగా తీసుకుంటున్నాం, బలవంతంగా తీసుకుంటున్నాం. అలా ఎప్పుడైతే చేయడం మొదలు పెట్టామో మన శ్వాస వ్యవస్థ బాగుపడుతుంది, కాళ్ళు బాగుపడతాయి, బరువు తగ్గుతారు. ఈ రకంగా మీరు 30 టైమ్స్ చేయాలి. మినిమం ఒక్క రౌండ్ 30 టైమ్స్. నేను ఎక్కువ తగ్గిపోవాలి అని చెప్పి అనుకుంటే 5 నుంచి 10 రౌండ్లు చేయండి. చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. మొదటి రోజే చేస్తే ఇంకా మళ్ళీ మీరు యోగా చేయరు. మొదటి రోజు 10 టైమ్స్ మాత్రమే చేయండి. ఆ తర్వాత రోజు రోజుకి మీరు ఎక్కువ చొప్పున పెంచండి. అంతేగాని ఒక్క రోజుని అన్నప్రాసన నాడే ఆవకాయ తినేయకూడదు కదా, ఆ దృష్టిలో పెట్టుకోండి. ఆ తర్వాత రెండిట్లతో కలిపి 1 2 3 4 5 6 7 8 9 10 20 30. సెకండ్ టైం 1 2 3 4 5 6. ఇక్కడ మోకాడు కలిసి ఉండేలా చూసుకోండి. 7 8 9 10 20 30. డౌన్. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 30. దీని తర్వాత ఇలా పారేయకండి. కాళ్ళని ఎప్పుడు కూడా మనవి అవి సున్నితంగా చక్కగా చూడండి. నెమ్మదిగా పైకెత్తండి, నెమ్మదిగా దింపండి. 2 3 4 అలా 10 వరకు చేయండి. రెస్ట్ తీసుకోండి. మళ్ళీ 10 చేయండి, రెస్ట్ తీసుకోండి. అలా 5 రౌండ్స్ చేయండి. మీ యొక్క బరువు తగ్గడం అనేటటువంటిది అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇప్పుడు తర్వాతి ఆసనం ద్విచక్రికాసనం. ఈ ద్విచక్రికాసనము నెమ్మదిగా ఇలా చేస్తూ మన వాళ్ళు చాలా మంది ఇలా తొక్కుతారు. ఇది సైకిల్ తొక్కడం అంటారు, దీన్ని ఏమంటారో నాకు అర్థం కాదు. సైకిల్ తొక్కడం అని చెప్పంటే పెడల్స్ ఉంటాయి కదా, అవి సర్క్యులర్ రూపంలో తిరుగుతాయి కానీ ఇలా తిరగవు కదా అవి. అందుచేత ఇలా నేల మీద పెట్టారు. అక్కడ నా మణమని నేల మీద పెట్టాను, నెమ్మదిగా లాగుతున్నాను. మణమంతా నేల మీదే ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చాక టచ్ అవుతుంది. పైకి లేస్తాను, పైకంట వెళ్ళాలి. అది సౌండ్ వస్తుంది, నేను మ్యాట్ సౌండ్ వస్తుంది. రివర్స్. అలాగే 2 కాళ్ళతోటి రివర్స్. అంటే ఇది 4 పద్ధతుల్లో చేస్తాం అన్నమాట. మీరు ఎప్పుడైతే ఇలా చేయడం మొదలు పెడతారో మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ కనిపిస్తుంది. అయిపోయిన వెంటనే హాయిగా 1 minute to 2 minutes రెస్ట్ తీసుకోండి. బ్రెత్ నార్మల్ అవనివ్వండి.
బ్రెత్ నార్మల్ అవ్వకుండా మీరు చేసేస్తున్నట్లయితే మీకు ఆయాసం ఎక్కువైపోతుంది, ఆనందం తగ్గిపోతుంది. ఇందులో ఆనందం కొంత అనుభవిస్తూ మీరు చేసినట్లయితే మీరు ఆ శవాసనం వేసినప్పుడు మీకు చక్కటి రిలాక్సేషన్ లభిస్తుంది. ఏ అవయవాల్లో ఇచ్చైతే రక్తం గుండె వైపుకు వెళ్ళిందో తిరిగి ఆ అవయవాల్లోకి వెళ్ళడం వల్ల అవి రిలాక్స్ అయ్యి కొత్త రక్తం మాకు వచ్చింది అన్నట్టు ఫీలింగ్ వాటిల్లో కలుగుతుంది. అక్కడ శక్తి బర్న్ అవుతుంది. అది చూసుకోండి. దీని తర్వాతది పాదవృత్తాసనం. నెమ్మదిగా నాకు ఇక్కడ చోటు చాలా తక్కువ ఉంది. ఈ మీకు 6, 12, 3 ఈ రకంగా మీ గడియారంలో మూలలు అనుకోండి, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. నడుము నొప్పి లేని వాళ్ళు, బరువు బాగా తగ్గిపోవాలి అనుకున్న వాళ్ళు ఇక 2 కాళ్ళతో కూడా చేయండి. ఇక్కడికి వెలకతలా పడుకుని చేసేటువంటి బాబా గారి ప్యాకేజ్ ఆసనాలు అయ్యాయి. దీని తర్వాత బోర్లా పడుకుని చేసేటువంటి ఆసనాల్ని చేద్దాం.